బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో దారుణం జరిగింది. తల్లితో అక్రమ సంబంధం పెట్టుకున్నటువంటి ఆ యువకుడు తన కూతురుతో పాటు కూడా ఇదే రకంగా లైంగిక దాడికి పాల్పడి తనని గర్భం దాల్చే విధంగా చేశాడు. బిడ్డకు కడుపు చేశాడు దుర్మార్గుడు. ఇక బాలికపై అత్యాచారంలో నిందితుడికి తల్లి కూడా సహకరించింది. తల్లికి నిందితుడు రాముతో గత కొంతకాలంగా వివాహేతర సంబంధం ఉంది. తల్లితో ఉంటూనే కూతురుపై కన్నేశాడు రాము. పలుమార్లు బాలికపైన అత్యాచారం చేశాడు ఈ కామాంధుడు. భయంతో విషయాన్ని అమ్మమ్మకు చెప్పింది ఈ బాలిక. ఏకంగా తల్లి కూడా సహకరించింది. చూడండి, ఇక్కడ ఇంతటికు మించి దారుణం, ఇంతకు మించిన దుర్మార్గం ఎక్కడా కూడా ఉండదు. ఏకంగా తల్లి కూడా తనతో పాటు వివాహేతర సంబంధం పెట్టినటువంటి రాము అనే యువకుడితో కలిసి తన కూతుర్ని ఒత్తిడి చేసి భయభ్రాంతులకు గురి చేసి తనని ఆ రాముతో లైంగిక దాడి చేయించి పలుమార్లు ఈ రకంగానే తనని ఒత్తిడి చేసి లైంగికంగా అత్యాచారం చేసి దారుణానికి ఒడిగట్టాడు. తన కూతురు కడుపు చేశాడు ఆ దుర్మార్గుడు. బాలికకి మహబూబాద్ అమ్మ హాస్పిటల్లో అబార్షన్ చేయించారు. అబార్షన్ పైన చైల్డ్ లైన్ అధికారులకు ఫిర్యాదు అందింది. నిందితుడు రాము, బాలిక తల్లిని అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితులు ఇద్దరితో పాటు అమ్మ ఆసుపత్రి సిబ్బంది పైన కూడా పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇక్కడ మీరు గమనించండి, తన భర్తతో గొడవలు ఉన్నాయట తల్లికి. దీంతో తల్లి తన భర్తతో కొన్ని రోజులుగా దూరంగా ఉంటుంది. తల్లి కూతురు ఇద్దరు కూడా మరో చోట ఉంటున్నారు, తొర్రూరు పరిధిలో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో తల్లి వేరే ఒక యువకుడితో, మరిది వరుస అయ్యేటువంటి యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఆ యువకుడి పేరు రాముగా తెలుస్తోంది. రాముతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఆ మహిళ తన కూతురుని కూడా ఒత్తిడి చేసి ఆ రాముతో కలిసి కూతురు పైన అత్యాచారం చేయించింది. కూతురుతో లైంగిక దాడికి పాల్పడ్డాడు ఆ వ్యక్తి, రాము అనే వ్యక్తి. సో ఆ విషయం తల్లి కూడా తెలుసు. తల్లే ఒత్తిడి చేసి తన కూతురు కూడా సహకరించే విధంగా చేసింది. ఆ తర్వాత ఆ లైంగిక దాడిలో కూతురు కూడా గర్భం దాల్చింది. కూతురికి కడుపు చేశాడు రాము అనే వ్యక్తి. దీంతో ఆ విషయం ఎక్కడ చెప్తే తన తల్లి కొడుతుంది, తల్లి భయప్రాంతాలకు గురి చేస్తోంది కాబట్టి బయట ఎలా చెప్పాలో అర్థం కాక అమ్మమ్మకు చెప్పింది సదరు బాలిక. దీంతో వారంతా కలిసి అమ్మ హాస్పిటల్లో ఆ బాలికకి అబార్షన్ చేయించే ప్రయత్నం చేశారు. అబార్షన్ కూడా చేశారు. కానీ హాస్పిటల్ నిర్వాహకులు కూడా ఈ విషయం ఎక్కడ బయట చెప్పలేదు. మైనర్ బాలిక పైన ఈ రకంగా అత్యాచారం చేయడం, దానికి తల్లి సహకరించడంతో పాటుగా ఇటు హాస్పిటల్ నిర్వాహకులు కూడా ఎక్కడ కూడా విషయాన్ని బయటకు చెప్పకపోవడంతో డైరెక్ట్గా చైల్డ్ లైన్ సంబంధించి అధికారులకి ఫిర్యాదు అందింది. వారికి సమాచారం అనేది అక్కడికి వెళ్ళిపోయి చూస్తే నిజంగానే విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. దీంతో ఆ హాస్పిటల్ నిర్వాహకుల పైన, అటు ఆ తల్లి పైన, ఆ యువకుడి పైన, వీళ్ళందరిపైన కూడా పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకటరత్నం అందిస్తారు. వెంకటరత్నం, ఏంటి ఎంత దారుణం అని అంటే ఏకంగా తల్లే దగ్గరుండి ఆ యువకుడితో తన కూతురు పైన లైంగికంగా దాడికి పాల్పడే విధంగా చేసుకొచ్చింది. సో అత్యాచారానికి ఆ యువకుడు పాల్పడుతుంటే తల్లే సహకరించమని తన కూతురు కూడా వేధించింది. ఏకంగా బాలిక ఎవరికి చెప్పాలో అర్థం కాక, ఎవరికి చెప్పాలో తోచక చివరిగా అమ్మమ్మకు చెప్పడంతో ఈ నిర్వాహకం మొత్తం బట్టబయలైంది. ఎస్ వెంకటరత్నం, సరే ఏం జరిగింది, ఈ విషయం పైన అప్డేట్స్ ఏంటి? మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో దారుణం జరిగింది. తల్లే ఒక వివాహేతర సంబంధం పెట్టుకుంటే వివాహేతర సంబంధం ఉన్నటువంటి ఆ రాము అనే యువకుడు కూడా తన మహిళా కూతురు పైన కన్నేశాడు. ఏకంగా తల్లే సహకరించింది. తన కూతురు పైన లైంగిక దాడికి తల్లి సహకరించిన అత్యాచారానికి పలుమార్లు పాల్పడ్డాడు ఆ యువకుడు. దీంతో గర్భం దాల్చింది ఆ మైనర్ బాలిక. ఎవరికి చెప్పాలో అర్థం కావడం లేదు. తల్లి కూడా తనని మోసం చేసింది. తల్లే ఏకంగా ఈ రకంగా బలవంతం చేసి ఆ యువకుడి దగ్గర ఈ రకంగా వెళ్ళిపోయి ఈ రకంగా చెయ్యని చెప్పిన నేపథ్యంలో ఎవరికి చెప్పాలో అర్థం కాక చివరిగా అమ్మమ్మకు చెప్పుకుంటే వీరంతా కలిసి అమ్మ హాస్పిటల్లో, మనకు కనబడుతుంది కదా ఇదే హాస్పిటల్, అది అమ్మ హాస్పిటల్లో ఆ మైనర్ బాలికకి అబార్షన్ చేశారు. ఈ విషయంలో ఒకసారిగా అటు చైల్డ్ లైన్ అధికారులకు కూడా ఫిర్యాదు అందడంతో వారు అక్కడ చేరుకొని ఆ బాలికని అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన అటువంటి ఆ తల్లిని ఇక్కడ చూడండి, అమ్మ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అంట. సో ఏకంగా ఇక్కడ నిర్వాహకుల పైన, తర్వాత తల్లి పైన, యువకుడి పైన, అందరిపైన కూడా పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఎస్ వెంకటరత్నం, ఏం జరిగింది, ఈ విషయం పైన అప్డేట్స్ ఏంటి? అంటే మనం చెప్పుకోవచ్చు, ఒక తల్లి అక్రమ సంబంధం అనేది తన బిడ్డకు ఉచ్చులా మారింది. ఆ తల్లితో ఉన్నటువంటి అక్రమ సంబంధం బిడ్డను కూడా సంబంధించినటువంటి
సంఘటన ఇక్కడ జరిగింది. దీనికి సంబంధించి మహిళకు సంబంధించి అది కూతురు కూడా గర్భవతి కావడంతో ఇక్కడ ఆమెను స్థానికంగా ఉన్నటువంటి తొర్రూరులో ఉన్నటువంటి ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అయినటువంటి అమ్మ హాస్పిటల్ కి తరలించి అబార్షన్ చేయడానికి కూడా వాళ్ళు ప్రయత్నించారు, అబార్షన్ కూడా చేయించారు. అయితే దీనికి సంబంధించి కూడా ఇక్కడ వాళ్ళ బాలిక నానమ్మ కూడా ఈ విషయం తెలుసుకున్నటువంటి బాలిక నానమ్మ తన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి సిడబ్ల్యూసి అధికారులకు సిపిడిఓకి ఇక్కడ ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగినటువంటి సిపిడిఓ అలాగే సిడబ్ల్యూసి అంటే చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వాళ్ళు కూడా రంగంలోకి దిగి బాలికను కూడా పూర్తి స్థాయిలో విచారించారు. విచారించిన తర్వాత పూర్తి స్థాయిలో జరిగినట్టుగా తను ఏ విధంగా ఇట్లా అంటే ప్రెగ్నెంట్ కావడానికి కలిసిన కారణాలు ఏంటి అని చెప్పి మొదటి నుంచి చెప్పడంతో కూడా అక్కడ తీవ్రంగా ఆగ్రహించినటువంటి అధికారులు ఇక్కడ చాలా తీవ్రంగా స్పందించినటువంటి పరిస్థితి. వెంటనే ఇక్కడ ఉన్నటువంటి దానికి కారణమైనటువంటి ఎవరైతే రాము అనేటువంటి వ్యక్తి ఉన్నారో అలాగే తన తల్లితో పాటు ఈ అబార్షన్ చేసినటువంటి అమ్మ హాస్పిటల్ పై కూడా ఫోక్సో కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి కూడా గతంలో కూడా కొన్ని కేసులు ఉన్నట్టుగా ఇక్కడ పోలీసులు కూడా ఈ అమ్మ హాస్పిటల్ పడి చెప్తున్నారు. అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు కూడా ఒక్కొక్క విధంగా ఉన్నాయి. అంటే ఇది ఒక ఆనవాయితీగా వస్తున్నటువంటి పరిస్థితి. అంటే అక్రమ సంబంధాలు వాళ్ళనే కాకుండా కన్నా చిన్న పిల్లల్ని కూడా అంటే ప్రపంచం తెలియని చిన్న పిల్లలకు కూడా ఒక మృత్యుపాశంగా మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీటన్నిటి దృష్టిలో పెట్టుకుని సిడబ్ల్యూసి అధికారులు కూడా ఇప్పటికే చాలా వాళ్ళ పిల్లల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. కానీ ఇటువంటి పరిస్థితులు కూడా వస్తాయని కూడా గతంలో కూడా కొన్ని జరిగాయి. కానీ ఇది బయటికి రాకపోవడము పొక్కకపోవడం వల్ల కొంత అవగాహన కార్యక్రమాలు కూడా లేకపోవడం, తాజాగా తొర్రూరులో జరిగినటువంటి ఈ సంఘటన ద్వారా కూడా ఇక్కడ ఆ తల్లి చేస్తున్నటువంటి అకృత్యాలు అక్రమ సంబంధం అనేది బిడ్డ జీవితాన్ని నాశనం చేసే విధంగా ఉంది. దీనికి సంబంధించి తన బిడ్డ కూడా ఎవరైతే ఉన్నారో అమ్మాయి మైనర్ బాలిక వాళ్ళ అమ్మమ్మకు విషయం చెప్పడంతో అంటే ఎవరికి చెప్పుకోలేక లోపల మదన పడుతుంది. కానీ తను భరించే బాధ కూడా తను ఇన్ని ఇబ్బందులు గురి కావడంపై ఇట్లా అమ్మమ్మకు చెప్పుకోవడంతో అమ్మమ్మ తను తీవ్రంగా స్పందించి వెంటనే స్థానికంగా ఉన్నటువంటి అధికారులకు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వాళ్ళందరూ కూడా ఈ హాస్పిటల్ కు పైన ప్లస్ ఈ ప్రెగ్నెంట్ కు కారణమైనటువంటి రాము పైన దానికి సహకరించినటువంటి తల్లి పైన కూడా ఫోక్సో కేసు నమోదు చేశారు. మనోజ్. రైట్ వెంకటరత్నం. సో మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ఈ దారుణం చోటు చేసుకుంది. ఏకంగా తల్లి మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఆ వివాహేతర సంబంధం పెట్టుకున్న యువకుడితోనే తన కూతురు పైన లైంగిక దాడికి కూడా పాల్పడ్డాడు. దానికి తల్లి కూడా సహకరించింది, పలుమారు అత్యాచారం చేశాడు. దీంతో ఆ మైనర్ బాలిక గర్భం దాల్చింది, కడుపు చేశాడు యువకుడు. అదంతా కూడా ఎవరికి చెప్పాలో అర్థం కాలేదు. ఆ యువకుడి రకంగా లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. మరోవైపుగా తన తల్లి కూడా ఆ వ్యక్తికి సహకరిస్తుంది, తల్లి కూడా తనతో పాటు రిలేషన్షిప్లో ఉంది, వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది. ఈ నేపథ్యంలో ఎవరికి చెప్పాలో తోచని ఆ బాలిక అమ్మమ్మతో చెప్పింది. అమ్మమ్మ దీనికి సంబంధించిన వ్యవహారం కూడా తెలియడంతో ఒక హాస్పిటల్ తీసుకెళ్ళి తొర్రూరులోని అమ్మ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకెళ్లి ఆ బాలికకి సదరు బాలికకి అబార్షన్ చేయించారు. హాస్పిటల్ నిర్వాహకులు కూడా ఎక్కడ కూడా బయటకు రానివ్వడం లేదు విషయాన్ని. చాలా క్లియర్గా వారు అబార్షన్ చేసి దాన్ని పూర్తిగా కూడా క్లోజ్ చేశారు. కానీ ఆ నిర్వాహకులు ఎక్కడ కూడా బయట చెప్పే ప్రయత్నం చేయలేదు. దీంతో చైల్డ్ లైన్ అధికారులకి ఫిర్యాదు అందింది. అక్కడికి చేరుకున్నటువంటి చైల్డ్ లైన్ అధికారులు ఈ విషయాన్ని పూర్తిగా విచారించి కొంత అర్థం చేసుకొని వెంటనే ఆ బాలికను అదుపులోకి తీసుకున్నారు. మిగిలినటువంటి తన తల్లి, ఆ యువకుడు, ఆ హాస్పిటల్ నిర్వాహకుల పైన పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఎంతటి దారుణం చూడండి. ఇక్కడ తల్లే తన కూతురు పైన లైంగిక దాడి చేయమని చెప్పి ఆ యువకుడు మనసు పడితే యువకుడు కన్నేస్తే తనకు సహకరించిందా? ఎంత దుర్మార్గం అంటే బహుశా పశువులు కూడా ఇలా చేయవు, పశువులు కూడా ఇంత దారుణానికి ఒడిగట్టవు. మనుషులు అన్ని తెలిసిన వారు ఇటువంటి దారుణాలకు ఒడిగడుతున్నారు. కానీ వీళ్ళందరికంటే కంపేర్ చేస్తే పశువులు నయం అనిపిస్తుంది నిజంగా. ఎందుకంటే తన తల్లి ఇంత దారుణానిక 9 మాసాలు మోసి కని పెంచినటువంటి తన తల్లి తన కూతురు పైన ఈ రకంగా ఒక వ్యక్తి దారుణానికి ఒడిగడుతున్నాడే సహకరించి ఆ కూతురునే భయభ్రాంతులకు గురి చేసి భయపెట్టి మాటలు చెప్పి కొట్టి తిట్టి ఆ యువకుడి దగ్గర పంపించిందంట. ఇంత దారుణమా? ఏకంగా తల్లి నిర్వాహకం ఇక్కడ నిజంగా తల్లి బిడ్డల యొక్క అర్థాన్నే పూర్తిగా ఇక్కడ ఆ సదరు మహిళ మార్చేసింది. తల్లిని డెఫినెట్గా అందరూ కూడా ఒక రకంగా చెప్పాలంటే ఇక అనరాని మాటలు అంటున్న పరిస్థితి. ఎందుకంటే ఇంత దారుణమా? తల్లే ఇంత దారుణానికి ఒడిగట్టాలి. తన కూతుర్ని చిన్న బాలికని మైనర్ బాలికని ఆ యువకుడి దగ్గరికి పంపించి ఈ రకంగా దారుణానికి ఒడిగట్టాలి. లైంగిక దాడికి చేస్తున్నాడు ఆ యువకుడు అంటూ అమ్మ అని చెప్పుకోలేని పరిస్థితి ఆ అమ్మాయికి. ఏమైనా కూడా కొంత అందరినీ కూడా ఆందోళన పరుస్తోంది. ఈ విషయం తెలిసిన అందరూ కూడా ఒకసారిగా ముక్కున వేలేసుకుంటారు. సదరు మహిళ పైన రెచ్చిపోతున్నారు. సదరు మహిళ పైన చాలా తీవ్రంగా పరజాలంతో కూడా మాట్లాడుతున్న పరిస్థితి. ఏకంగా తల్లి కూతుర్ల బంధానికే కలంకం తెచ్చే విధంగా తల్లి కూతురు అనే బంధానికి ఇటువంటి పేరు తీసుకొచ్చే విధంగా ఈ సదరు మహిళ చేసింది. చూద్దాం మరి ఈ విషయంలో పోలీసులు ఏం చేయబోతున్నారు, ఇలా ముందుకెళ్తారనేది మాత్రం కొంత ఆసక్తి రేపుతోంది. మీ సివిల్ సర్వీసెస్ కలను సాకారం చేసుకోవడానికి విష్ణు ఐఏఎస్ అకాడమీ
General Studies Prelims కమ్ మెయిన్స్ బ్యాచ్, ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, PSIR ఆప్షనల్స్ ఏప్రిల్ 21న ప్రారంభం. జాయిన్ విష్ణు IAS అకాడమీ, ఫుల్ఫిల్ యువర్ డ్రీమ్స్.